వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రమేష్. మనం ప్రస్తుతానికి ధర్మపురి నియోజకవర్గంలోని నక్కలపేట గ్రామంలో ఉన్నాము. మనతో పాటు రాజవ్వ ఉన్నారు. తన వయస్సు సుమారుగా 90 సంవత్సరాలు. ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటూ హెల్తీగా ఉంది. మనము తనతో ముచ్చటిద్దాం. నీ పేరేంటి? రాజవా. నీ వయసు ఎంత ఉంటుంది? నా- నా 90 ఏండ్లు ఉన్నాయి, 90 ఏండ్లు ఉన్నాయి. నా మొగుడు చచ్చిపోయి 50 ఏండ్లాయే. నా కొడుకులు 2 కొడుకులు, ఒక కొడుకు చచ్చిపోయిండు, ఒక కొడుకు ఉన్నాడు, 4 బిడ్డలు, 60 మంది 70 మంది మనవలు మనవరాలు. మొత్తం 84 మంది అని చెప్తున్నారు మీ వాళ్ళు. 84 మంది అంటున్నారు. మొత్తం మనవలు మనవరాళ్ళు అందరు కలిపి 84 మంది అట. అందరు కలిపి కొడుకులు బిడ్డలు అందరు కలిపి అంతా కలిసి 80 మంది. ఇక నేను వెనకట ఆతం పోసిన, భూమి మీద అండాలు ఏరుకొని బతికిన, కట్టం చేసిన నేను. నాకు ఇప్పుడు శాతం అయితే లేదా అయ్యా, ఎవరో బుక్క పోయేడితే తింటాన్నా నేను. మీ వయసులో ఉన్నప్పుడు ఏమేమి తిన్నారు? అప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు మీరు ఏమేమి తిన్నారు? తిన్నా, అనప గుడాలు బుక్కిన, అనప పప్పు వేసుకొని తిన్నా, జొన్న గడక తిన్నా, జొన్న గట్ట వేయినా, జొన్న గొయ్య వేయినా. నేను చెయ్యని పని లేదు తండ్రి, నీ బాంచాను. ఇప్పుడు కూడా నీ బిడ్డల దగ్గరికి కొడుకుల దగ్గరికి పోతావా? ఇంట్లో ఎప్పుడన్నా పోను, నాకు శాసన అయితే లేదు. వాళ్ళ దయాత్తనే దగ్గరికి వస్తారు, పోతాను. ఇప్పుడు కొడుకు దగ్గర ఉన్నా, మొన్నట్రాక బిడ్డ దగ్గర ఉన్నా, కానీ ఇక నా ఇంటికి పోయినా ఇప్పుడు శాతగాక. నీ మనవలు మనవరాళ్ళ దగ్గర కూడా పోతావాట ఫంక్షన్లకు? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళు చెప్తారు. పోతాను. పంచాన్లు అయితే ఏదన్నా అయితే నా మనవరాళ్ళు తీసుకుపోతాండ్రు, నా కొడుకు పిల్లగాళ్ళు తీసుకుపోతాండ్రు. నా కొడుకులు బిడ్డలు అంతా చల్లగానే ఉన్నారు. అందరి ఇండ్లకి పోతాన్నా, అందరి ఇండ్లకి వస్తాన్నా, మెల్లగా తీసుకుపోతాండ్రు. కుర్చీ మీద కూకుండా పెట్టి బుక్కడి పువ్వు పెడతాండ్రు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అయినప్పుడు ఇంకా నువ్వు వస్తువులు కొనిస్తావట, డబ్బులు కూడా ఇస్తావట కదా? ఈ వయసులో కూడా నువ్వు, ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళకు కట్నాలు అవి ఇవి బాగానే తీసుకుపోతావట వాళ్ళు అంటున్నారు. అవి తీసుకుపోతా అంటే అప్పుడు రేఖలు ఏదో చేసినాడు 15 ఉంటే వాళ్ళ కార్యాల నాడు 10 రూపాయలు పెడతాన్నా, బుక్క తినస్తాన్నా. ఇప్పుడు కూడా పెడతాన్నా, ఇప్పటి మందం కూడా పెడతాన్నా తండ్రి, నీ బాంచాను. నాకు రాసిన బొమ్మదేవుడు గట్టిగా రాసిండు. మా తిరుగుతాన్నా, మా పెడతాన్నా. వాళ్ళు కూడా నన్ను మంచిగానే చూస్తాను. ఇప్పుడు నువ్వు వంట చేసుకుంటావా? వంట చేసుకుంటావా? వంట చేసుకుంటలేను. ఇప్పుడు కొడుకులు పెడతాను, సరి నెల కొడుకులు పెడతాను. నగలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా? మొత్తం బంగారం బాగుంది కదా? మొత్తం బంగారం అంటే ఏదో అటు పారంటాలు పోతే పెడతాను. ఇక నా బిడ్డలేయో నాయో నాకో పెడతాను, మా పెడతాను. ఉన్నది బంగారం ఉంది, 3 తులాల బంగారం ఉంది. మా ఉన్నది 3 తులాల బంగారం ఉంది, కానీ ఇక ఏదో పెట్టుకున్నట్ల. ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం మంచిగానే ఉంది. మందులు వేసుకుంటలేను, ఏం వేసుకుంటలేను, ఇక్కడ పోయేడితే తింటాన్నా. మంచిగానే ఉన్నా నాయన. ఇప్పుడు బీపీ షుగర్ అసొంటి ఏమైనా ఉన్నాయా? బీపీ షుగర్ అసొంటి ఏమైనా ఉన్నాయా? లేవు. బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి లేదు. బంగారం ఎట్లా తీసుకున్నావు? ఎట్లా కొనుక్కున్నావు? భూమి కొన్నావా? నువ్వు ఏం కొన్నావు? భూమి కొంటే భూమి వెనకట నా మొగడున్న కాలం నాడు ఆ భూమి మీద అండాలు ఏరుకుంటా బతికైనా కానీ తీసుకున్న తండ్రి, అది ఎక్కడ భూమి. ఇప్పటికి కూడా నీకు భూములు అవన్నీ బాగానే ఉన్నాయి? ఉన్నాయి. నా కొడుకులకు ఉన్నాయి. సరైన ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు అంటే అన్నం తింటారు కదా? అప్పుడు మీరు అన్నమేనా ఇంకా వేరే ఏమన్నా తినేటోళ్ళ? ఏం తినలేదు. ఇంత మక్క గడక, జొన్న గడక, అనప కూడాలు, బొబ్బరి కూడాలు గై బుక్కి బతికినాం. ఇప్పుడు అవి మక్క అవి తిన్నారు కాబట్టి ఇంత బలంగా మంచిగా ఉన్నారు. ఇప్పుడు మందులు లేకుండా ఉన్నారు అని అంటే అంత మంచి ఆహారం తినడుతోటి. వెనకట మెతుకులు దొరకలేదు. మానప కూడాలు బుక్కినాము, బొబ్బరి కూడాలు బుక్కినాము, ఆ భూమి మీద ఆండాలు ఏరుకొని బతికినాం. జొన్న గడక తిన్నాం, మక్క గడక తిన్నాం. ఆయిందాలని ఏం చేస్తారు మీరు? దేనికోసం అది? ఆండాలు చేసుకున్నాము. అప్పుడు గాన్సులు నుండా దీపం ముట్టించుకున్నాము, భూమి మీద ఏరుకచ్చుకొని.
అప్పుడు కరెంట్ లేదు. బట్టలు లేక కరెంట్ లేకపోయే బట్టలు లేక అదిగడ్డి మంచాలు వేసుకొని కిందింత మీదింత బట్టలు పరుచుకొని పన్నాము. మా సా బాగా కట్టపడ్డాను తండ్రి నీ బాంచాను. ఇప్పుడు కొత్త ఉట్టబట్టే ఇప్పుడు అన్నీ ఉండబట్టే కానీ అప్పుడు కరెంట్ ఎక్కడిది. ఇప్పుడు పొద్దుగాల సుందరి పొద్దు దాకా నీకు అంటే పొద్దు ఎట్లా గడుతుంది? టీవీ చూస్తావా? ఏం చేస్తావు నువ్వు? టీవీ చూడ ఇక్కడ పోదింటా కొడిసేపు అంటా కొడిసేపు ఊకుంటా మా ఉంటాయి కానీ టీవీలు చూస్తలేను తండ్రి. టీవీ చూస్తలేను ఇక్కడ తిని గొడిసేపు వంట శాతం అయితే గొడిసేపు ఊకుంటా ఎవరింటికన్నా ఊకుంటా ఇక పొద్దు గడుతుంది. నీ మనవాళ్ళకు మనవరాళ్ళకు ఫంక్షన్ల కాడికి అయినప్పుడు అంటే అలా ఏమన్నా వేసుకున్నప్పుడు అక్కడికి పోయి కూరగాయలు కోసుడు అది ఇది పనులు అన్నీ చేస్తావట కదా నువ్వు? చేస్తా శాతం అవుతుంది చేస్తా. ఉమ్, కాయగూర కోస్తా ఇంత ఏదన్నా శాసనమైన పని చేసుకుంటాడ ఊకుంటా. ఉమ్, ఆ పంచాన్లు అయితే వాళ్ళు మంచిగా పెడతారు తింటా 4 రోజులు ఉంటారు అన్న. ఉమ్. అన్ని ఫంక్షన్లలో కోతావా? అందరి దగ్గర కోతావా? అందరి దగ్గరికి పోతా అన్ని ఖర్చులు చూసినా అందరి దగ్గరికి పోతా అన్నా. నా దగ్గర ఉంటే 10 రూపాయలు పెడతాన్నా. సుమారు 100 మంది అని అంటే నీకు వారంకో నెలకో ఏదో ఒక ఫంక్షన్ అయితేనే ఉంటుంది. మరి పోతూనే ఉంటావా నువ్వు? పోతా తోలకపోతారు వాళ్ళు పోతా ఏదో ఇన్ని కట్నం శాతమైన కాడికి కట్నం పెడతా బుక్క తినేస్తాన్న పెడతాన్న. ఇది మన 90 సంవత్సరాలు ఉన్నటువంటి రాజవ్వ ఇప్పటి వరకు మనం చూసాం కదా. అన్ని పనులు కూడా తను సొంతంగా చేసుకుంటుంది. వంట చేయడంతో పాటు కూడా ఇంకా కూరగాయలు అట్లాంటివి సొంతంగా వాళ్ళ సొంత తోటలోని కూరగాయలు కూడా కోయడంతో పాటు వంట చేయడంతో పాటు తన పనులన్నీ కూడా తను ఇప్పటికి కూడా ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉంటూ తన సొంత పనులను కూడా చేసుకోవడం మనం ఇప్పటిదాకా చూసాము. అప్పటి వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం మంచి ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇప్పటి వరకు కూడా చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు తక్కువ వయసులో టీనేజ్ వయసప్పటి నుంచి కూడా చూసుకున్నట్టయితే అనారోగ్యాలకు గురవుతున్నారు. కానీ వాళ్ళు తీసుకున్న ఆహారం చాలా బాగుండడం వల్ల ఇంత 90 సంవత్సరాల వయసులో కూడా చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా మనం చూసాం తన నడక కానీ తన పనులు కానీ ఇప్పటి వరకు కూడా చేసుకుంటున్నారంటే మనము చూసుకోవచ్చు. ఈ 90 సంవత్సరాల వయసులో కూడా తనకు సుమారుగా తన కుటుంబం అంతా కలిపి కూడా సుమారుగా వాళ్ళు చెప్పిన ప్రకారము 80-90 మంది ఉన్నారు. తన వయసు కూడా 90 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పటికి కూడా మనం చూస్తే ఒక బంగారం ఇదంతా కూడా ఎంత మంచిగా ఇంత హెల్తీగా ఎంత ఆరోగ్యంగా ఇప్పుడు 30 సంవత్సరాల వయసులో వాళ్ళకు కూడా ఇట్లా ఉండట్లేదు.